హాయ్ అండి. ఇవాళ నేను క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్ల పల్లీలు 1 స్పూన్ సాయమినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చి 4 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా వేసి వేయించుకోవాలి. ఈ టమాటా కూడా కొంచెం లైట్గా వేయించేసుకొని అందులో మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదండి, ఆ క్యాప్సికమ్ కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో ఇక్కడ రుచిగా సరిపడా ఉప్పు వేసి ఇక్కడే వేయించేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టే ముందు కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. క్యాప్సికమ్ నార్మల్గా పిల్లలు ఎవరు తినడానికి ఇష్టపడరండి, కానీ ఇట్లా చేసి పెడితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని మనం పోపు పెట్టేసుకుంటే పచ్చడి రెడీ. ఇది రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.